హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్. ఈరోజు మా అమ్మ ఇంట్లో పీసీబీ జ్యూస్ చేస్తున్నారు. ఇదేంటిది కొత్తగా ఉంది, పీసీబీ జ్యూస్ ఏంటని అనుకుంటున్నారా? పీసీబీ జ్యూస్ అంటే పొమగ్రనేట్, క్యారెట్, బీట్రూట్ అనమాట. ఈ మధ్య అందరూ ఏబీసీ జ్యూస్ అని చెప్పి చేస్తున్నారు కదా, అలా మేము పీసీబీ జ్యూస్ చేస్తున్నాం అనమాట. అందరిలా చేస్తే వెరైటీ ఏముంటుంది చెప్పండి, అందుకే మేము వెరైటీగా పీసీబీ జ్యూస్ చేస్తున్నాము. డైలీ అలా చేసుకుని ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మనం హెల్త్ కోసం, అందం కోసం ఎన్నో టిప్స్ వాడుతూ ఉంటాము. అవేం అవసరం లేకుండా డైలీ అలా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. మేము రీసెంట్గానే మిక్సీ కొనుక్కున్నామని చెప్పాం కదా, అందులోనే జ్యూసర్ కూడా వచ్చింది. మేము ఇప్పటివరకు దీన్ని ఓపెన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చూడాలి ఇందులో ఎలా వస్తుందో జ్యూస్. వాళ్ళు చెప్పడం అయితే మాత్రం లోపల మొత్తం తుక్కుండిపోతుంది, బయటకు మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది, చాలా బాగా నలుగుతుందని చెప్పారు. ఇప్పుడు మేము కూడా చెక్ చేయాలి. మాకైతే ఎగ్జైట్మెంట్ అసలు ఆగట్లేదు, నిజంగానే నలుగుతుందా లేదా అని చెప్పి. డైలీ ఇలా ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డైలీ తీసుకుంటే డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది, బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది. మేమైతే ఫస్ట్ దానిమ్మకాయ గింజలు వేసాము. అవి వేసిన తర్వాత లోపల ఒక క్యాప్ ఇచ్చారు, అది పెట్టేసిన తర్వాత పైన మూత కూడా పెట్టేసి మిక్స్ పెట్టేసుకోవడమే. వాళ్ళైతే చెప్పారు లోపల మొత్తం తుక్కుండిపోతుంది, బయటకు జ్యూస్ వస్తుందని. నిజంగానే వస్తుందో లేదో అని అనుకున్నాము, కానీ నిజంగానే చాలా బాగా పనిచేస్తుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి లోపల మొత్తం తుక్కుండిపోయింది, బయటకు మొత్తం జ్యూస్ వచ్చేసింది, చాలా బాగా వచ్చింది. ఇలా మూతకు ఒక సైడ్ ఓపెన్ ఇచ్చారు, దాన్ని సెట్ చేసుకుని బౌల్లోకి వేసేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ కలర్ అయితే భలే ఉంది కదా, నాకైతే భలే అనిపించింది. అసలు కొంచెం తుక్కు కూడా రాలేదు, చాలా నీట్గా వచ్చేసింది. బీట్రూట్లోని ఫోలేట్, పొటాషియం మొదలైనవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. అదేవిధంగా క్యారెట్లోని ఫైబర్ అండ్ బీటా క్యారోటీన్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని అంతరించడంలో కూడా ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కండరాలకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ అందించేలా చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ దానిమ్మ గింజలన్నింటినీ జ్యూస్ చేసేసాము. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ కూడా వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసాము. మొత్తమని ఒకేసారి వేసి గ్రైండ్ చేసేయచ్చు, కానీ సరిపోదని చెప్పి మేము ఇలా 2 టైమ్స్ వేస్తున్నాము. కానీ ఈ జ్యూసర్ అయితే మాత్రం భలే పనిచేస్తుంది. వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది, అంత పెద్ద పని అనిపించట్లేదు. మనం నార్మల్గా మిక్సీ జార్లో చేసుకోవాలి అంటే మళ్ళీ దాన్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి, కానీ ఇందులో అవసరం లేకుండా అదే ఫిల్టర్ చేసేస్తుంది. చూసారా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినారు కదా, వాళ్ళకి ఇలా జ్యూస్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. వాళ్ళకి అన్ని విటమిన్స్ అంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు. లాస్ట్లో ఇందులో లైట్గా లెమన్ జ్యూస్ కూడా వేసుకుని కలుపుకొని తాగేయడమే. ఇదే పీసీబీ జ్యూస్ అంటే. మేము ఇందులో యాపిల్ వేయలేదు, మీకు నచ్చితే యాపిల్ కూడా వేసుకోవచ్చు. నిజంగానే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ జ్యూస్ని ట్రై చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇదే ఫస్ట్ టైము, కానీ చాలా బాగుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.